ఇందాక ప్రభాకర్ రెడ్డి గారు అడిగారు. ముందుగా మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకు టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నల్గొండ జిల్లా అంటేనే వాస్తవానికి ఉద్యమాలకు పురిటిగడ్డ. నల్లగొండ జిల్లా అనేది దానికి ఒక చరిత్ర ఉన్నది. నల్లగొండ జిల్లా నుండి ఈరోజు కంచర్ల కృష్ణారెడ్డి గారు ఎవరికి తెలియదు అని అంటే దానికి సమాధానం మరి వాళ్ళే చెప్పుకోవాల్సి వస్తుంది. నిన్న మొన్నటి దాకా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న ఎమ్మెల్యే మీద గెలిచిన మా మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి గారి అన్ననే కంచర్ల కృష్ణారెడ్డి గారు, వాళ్ళకు కూడా అక్కడ లోకలే. ఆయన పోటీ మా పార్టీ తరఫున అభ్యర్థిగా ప్రకటించారు, గెలిపించారు. ఖచ్చితంగా వాళ్ళకు ప్రజలు మా వెంటే ఉన్నారు, ఓట్లు వేస్తారు. ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృష్ణా జలాల మీద రెండు రాష్ట్రాల మధ్యలో కొట్లాట పెట్టి దాని మీద పూర్తి హక్కులు కేఆర్ఎంబీకి అప్పచెప్పిన సందర్భాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ కొద్ది రోజులనే వచ్చింది. ఆ కుట్రలను తిప్పికొట్టి కూడా కేసీఆర్ గారు దాని మీద ఒక సభ ఏర్పాటు చేసిండు. అదేవిధంగా నల్లగొండ జిల్లాలో ఫ్లోడ్ రోడ్ రహిత ఆ జిల్లాను కూడా చేయడం కోసం కూడా కేసీఆర్ గారు అనేక కార్యక్రమాలు చేసిర్రు. అక్కడ ఫ్లోరైడ్ వాటర్ లేకుండా కూడా చాలా వర్క్ చేసిర్రు. అక్కడ ఇప్పుడు ఆ ఫ్లోరైడ్ లేకుండానే చేసిర్రు అక్కడ. అదేవిధంగా ఈరోజు నల్గొండ జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఏదైతే రఘువీర్ రెడ్డి గారు ఉన్నారో, జానారెడ్డి గారు ఆయన వాస్తవానికి కూడా ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ ఎమ్మెల్యేగా, మంత్రిగా అనేక మంత్రి పదవులు, హోంమంత్రి అన్ని శాఖలు నిర్వహించిన ఒక ముఖ్యమంత్రి తప్ప అన్నీ చేసిండు. కానీ ఆ జిల్లా ఎంత అభివృద్ధి చెందిందో ఆ జిల్లా ప్రజలకు అందరికీ తెలిసే. అందుకోసమే ఆయన ఈరోజు పక్కకు తప్పుకొని ఆయన కొడుకు ఇప్పించుకున్నాడు, రెండో కొడుకు మళ్ళీ ఇప్పుడు ఎంపీ అభ్యర్థిగా ఇప్పించుకున్నాడు. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఆ బీజేపీ అభ్యర్థికి బీజేపీ పార్టీకి అభ్యర్థులు లేరు, నిలబడడానికి అభ్యర్థులు లేరు. ఇప్పుడు సోదరుడు చెప్పినట్టు కనీసం ఓటర్లకు, ప్రజలకు, సామాన్య ప్రజలకు పువ్వు గుర్తు అంటే ఏందో తెలియదు, మోడీ అంటే ఏందో తెలియదు. మేమే పోయి చూపించినామని చెప్పి అన్నగారు చెప్పారు. మోడీ అంటే తెలియదు, మోడీ కోటేయాలి కానీ గుర్తు తెలియదు. ఆ గుర్తు ఏదో కారు గుర్తు, కేసీఆర్ గుర్తు. కేసీఆర్ ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు అదే నల్లగొండ జిల్లాలో వాళ్లకు కాంగ్రెస్ పార్టీకి అత్యధికంగా కూడా సీట్లు ఇచ్చిన జిల్లా నల్లగొండ జిల్లా ఎమ్మెల్యే మొన్న ఉమ్మడి నల్లగొండ జిల్లాలో. ఇప్పుడు ఆ జిల్లాలో ఉన్న రైతులకు రైతు బంధు పడలేదు అని చెప్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆ జిల్లా మంత్రి గారే రైతులను చెప్పులతో కొడదామని చెప్పిండు. మరి ఆ రైతులు ఇప్పుడు చెప్పులతో దెబ్బలు కొట్టే రైతులు ఇప్పుడు ఈయనకు ఓట్లు వేస్తారా? కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఎట్లా వేస్తారు అనుకుంటారు? కొన్ని సామాన్య ప్రజలే కాదు, నిన్న తన సొంత సహచర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా నాకు కూడా పడలేదు, రైతు బంధు పడలేదని చెప్పి ఆయనే కూడా చెప్పిండు. మరి ఇప్పుడు ఆయననేం చెప్తాడు, ఈయననేం చెప్తాడు? వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు సమాధానం చెప్పుకోవాలి. ప్రజలు కూడా వీళ్ళ మాటలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. వీళ్లకు ఖచ్చితంగా అబద్ధపు హామీలతోటి వీళ్ళు ఓట్లతోటి సీట్లు గెలుచుకున్నారు. కానీ దీనికి సమాధానంగా ఈ 3 నెలలనే వాళ్ళు 10 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఏదో మాయ మాటలతోటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిరు. కానీ 3 నెలల్లోనే వాళ్లకు ఖచ్చితంగా ఈరోజు మా కేసీఆర్ గారు ప్రజలలోకి వచ్చి బస్సు యాత్ర చేయడం వల్ల బ్రహ్మాండంగా కేసీఆర్ గారికి బ్రహ్మరథం పడుతుంటే ఈరోజు వాళ్ళు దాన్ని తట్టుకోలేక, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తట్టుకోలేక ఈరోజు కేసీఆర్ గారి మీద కూడా ఈసీ నోటీసులు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే మరి అదేవిధంగా మోడీ గారు కూడా, అమిత్ షా కూడా వాళ్ళు కూడా ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు, మతాన్ని రెచ్చగొట్టి, కులాన్ని రెచ్చగొట్టి అనేక మాటలు మాట్లాడుతున్నా కూడా బీజేపీకి కానీ కాంగ్రెస్కి కానీ ఎలాంటి నోటీసులు ఇస్తలేదు. ఒకే ఒక్క మాట మా నాయకుడు సిరిసిల్లలో రైతులు అక్కడున్న నేతన్నలు వచ్చి మాకు ఇప్పుడు బతుకమ్మ చీరలకు ఆర్డర్ ఇవ్వలేదు, దానికి బకాయిలు ఉన్నాయని చెప్పి వాళ్ళు ఆవేదన ఉన్నప్పుడు ఆవేశంలో ఒక మాట ఏదో మాట్లాడిండొచ్చు. దానికి రైతుల పక్షాన, కార్మికుల పక్షాన ఒక మాట మాట్లాడినందుకు ఈసీకి 48 గంటలు ఈసీ నోటీస్ ఇచ్చింది. మరి నువ్వు ఈసీ ప్రచారం నిషేధించినప్పుడు ప్రజల గొంతుకొని నిషేధించలేరు కదా. నాయకులు ఎంతోమంది ప్రతి గ్రామంలో వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో కార్యకర్తలు ఉన్నారు, ప్రజలు ఉన్నారు. ఈరోజు ప్రజలు గమనిస్తున్నారు. ఎన్ని రకాలుగా కేసీఆర్ గారిని అనగదొక్కాలి, కేసీఆర్ని గారిని బదనాం చేయాలని చెప్పి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇద్దరు చోటేబాయ్ బడేబాయ్ ఇద్దరు కలిసి ఉమ్మడి కార్యాచరణతోటి కేసీఆర్ గారిని
వాళ్ళు బదనాం చేయాలి, మేము ఏదో గొప్పగా చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు రేవంత్ రెడ్డి గారి ఎజెండా కూడా బీజేపీ ఎజెండానే. బీజేపీ ఎజెండా, మోడీ ఎజెండా, వీళ్ళిద్దరు కలిసి కాంగ్రెస్ మన బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారిని టార్గెట్ చేయాలని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. కానీ వాళ్ళ ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారు. వారికి కర్రు కాల్చి వాత పెడతారు, ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్తారు. ఇది సిద్ధంగా ప్రజలు ఉన్నారు. ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా ఓటు అనే ఆయుధంతో సమాధానం చెప్తారు. రామ్ గోపాల్ గారు, ఇందాక ఆ జిల్లా గురించిన చరిత్ర, రాజకీయ నేపథ్యం ఇవన్నీ చెప్పారు. ఇప్పుడు 3 పార్టీల వాళ్ళ వర్షన్స్ విన్నారు అండ్ ఆ పార్టీల అభ్యర్థుల బలాబలాలు ఏంటో విన్నారు, అన్నీ విన్నారు. కాబట్టి మీ అనాలిసిస్ ప్రకారం ఎలా ఉండబోతోంది రేపు పోటీ? అక్కడ ఎవరెవరి మధ్య ఉండబోతోంది? ఆయా పార్టీలకు కలిసి వచ్చే అంశాలు